డాక్టర్ గారు, ఇటీవల సీజేఐపై సనాతనవాది బూటుదాడి చేశాడు కదా, ఈ విషయంపై నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏమిటి? ప్రమీల, మంది సెక్యులర్ స్టేట్ అంటే మన రాజ్యాంగ పాలనలో ఎక్కడా కూడా మతపరమైనది ఇది ఉండదు. పాకిస్తాన్కు ఇస్లామిక్ స్టేట్, అలాగే ఇంకా గల్ఫ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇస్లామిక్గా ఉంటాయి. కొన్ని క్రిస్టియన్ సంబంధించిన దేశాలు మతం పరంగా చెప్పుకుంటారు. కానీ చాలా దేశాలు మతం సెక్యులర్ అంటే మత ప్రమేయం లేకుండా రాజ్యపాలన. మన దేశంలో ఉంటే ఉండొచ్చు, హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు. కానీ ఇక్కడున్న పౌరులందరూ, భారతదేశంలో పౌరులందరూ రాజ్యాంగం పరంగా అందరూ సమానమే. ఎక్కువ మతం, ఎక్కువ సంఖ్య ఉన్న మతం వాళ్ళు ఉండొచ్చు, తక్కువ సంఖ్య మైనారిటీలు ఉండదు. కానీ భారతదేశంలో పౌరులందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, సమాన విధులు ఉన్నాయి, సమాన గౌరవం ఉంది రాజ్యాంగబద్ధంగా. సెక్యులర్ స్టేట్ అంటే రాజ్యపాలనలో మత ప్రమేయం లేదు. అయితే అసలు యాక్చువల్ సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని రాజ్య పాలన, దేశ పాలన, ప్రభుత్వ పాలన. మత ప్రమేయం సెక్యులర్ అర్థం అది. కానీ దాన్ని ఎలా మార్చారు? సర్వమత సహనం కింద మార్చేశారు. అన్ని మతాలకి సమాన గౌరవం ఇచ్చి చేసేది అని దాన్ని ప్రచారం చేసుకున్నారు. కానీ కాదు, సెక్యులర్ అంటే మత ప్రమేయం లేనిది పాలన. సెక్యులర్ అంటే మత ప్రమేయం లేనిది అని. కానీ మతాలన్నిటికీ సమాన గౌరవం ఉంటుంది. ఏ మతాన్ని ఒకటి సమాన గౌరవం ఉంటుంది అని. అలాంటిది ఇప్పుడు మన భారతదేశంలో ఒక ప్రత్యేక ఒక మతానికి ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే అసలు మన రాజ్యాంగంలోంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాన్ని తీర్చి పరేయాలి అని అనుకుంటున్నారు. ఎంత విత్తనవాదం చేస్తారంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అంతకుముందు రాజ్యాంగంలో ప్రియాంబుల్లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు లేవు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో అప్పుడు ఈ పదాలని రాజ్యాంగంలో చేర్చింది. అంటే అప్పుడు అది కూడా పార్లమెంట్లోనే పాస్ చేశారు. పార్లమెంట్ మెజార్టీ పాలనతోనే రాజ్యాంగంలో సవరణ జరిగింది, రాజ్యాంగం చేస్తున్నది. కానీ ఎమర్జెన్సీ సమయంలో చేశారు కనుక అంతకుముందు లేని పదాలు సెక్యులర్ సోషలిస్ట్ అని వచ్చిన కనుక అది తీసి పారేస్తారు అంతే అనే బాధను ఒకటి తయారు బాధ లేవనిస్తున్నారు. సెక్యులర్ అంటే మత ప్రేమీయులు లేనిటి సోషలిస్ట్ పాలన అనేది పనికిరాదు. అంటే దీన్ని చివరికి ఇంకా దేశం చివరికి ఒక హిందూ రాజ్యంగా, హిందూ మతపరమైన రాజ్యము, తక్కిన వాళ్ళందరూ నోరు మూసుకుని ఉండండి. ఇతర క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇంకో మతం వాళ్ళు కావచ్చు, మతం లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అసలు హిందువులే రాజ్యం, హిందూ రాష్ట్రము, హిందూ దేశం అన్న ఒక భావం కొంతకాలం నుంచి బాగా ప్రబలుతూ ఉంది భారతదేశంలో. దాని యొక్క పరిణామం దాని ఇంకేమంటే సనాతన ధర్మము. మన భారతదేశంలో ప్రాచీన కాలంతో వచ్చిన సనాతన ధర్మము, దాన్ని పూర్తిగా గౌరవించాలి. అంచేత సనాతన ధర్మం చివరికి దానికి ఏంటి వీళ్ళకి మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ఏంటి? ఈ కులాలన్నీ ఉన్నాయి. తర్వాత కులాలు, తక్కువ కులాల వాళ్ళు ఉన్నారు, అగ్రకులస్తులు ఉన్నారు. అగ్రకులస్తులకే ప్రాధాన్యత ఉంది, తక్కువ కులస్తులు కేవలం ప్రాధాన్యత లేని వాళ్ళు సేవలు చేయడం కోసం ఏమన్నారు శూద్రులు, పంచములు. మనుధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ కులం వాళ్ళకి అగ్రకులస్తులు సేవలు చేయడం కోసం వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా గౌరవం, విలువలు లేవు. ఆ మనుశాస్త్ర ప్రకారంగా పాలన తీసుకురావాలనేది సనాతన ధర్మం. అదే మరి సనాతన ధర్మం చెప్పంటే ఈ రకం భావజాలం ఎక్కడేం లేదు. మనుధర్మశాస్త్రము, మనుధర్మశాస్త్రంలో ఇలాగే చెప్పారు. ఎవడైనా మనుధర్మ పుస్తకాలకి చదువుకోండి, ఇవే ఉన్నాయి దాంట్లో. ఉత్తములు, అధములు, శూద్రులందరూ అధములు. వాళ్ళు అగ్రకులస్తులకి సేవలు చేయడం కోసం. అంటే మానవులతో ఒకటి ఎక్కడ అవుతుంది?
సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటే ఈ ఈ మనుస్మృతి శాస్త్రం ప్రకారంగా చదవాలి. పూర్వకాలం ప్రాచీన గ్రంథాల్లో ఏ రకంగా అయితే అప్పుడు మతం పాలన జరిగి అగ్ర కులస్తుల యొక్క ఆధిపత్యం చెలామణైందో, ఇప్పుడు కూడా అగ్ర కులస్తుల ఆధిపత్యం తీసుకొచ్చి తక్కిన వాళ్ళని కించపరచాలి. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు, భారతీయులు. అగ్ర కులస్తుల ఆధిపత్యంతో తక్కిన శూద్రులందరినీ అధమర్గ శూద్రులు అంటే బ్రాహ్మణులు అగ్ర కులస్తులు, తక్కిన వాళ్ళందరూ ఇంకా శూద్రులు ఎందుకు చేస్తారు. వాళ్ళందరూ సేవలు చేయడం కోసం ఉన్నారు. ఇది సనాతన ధర్మం. ప్రాచీన సనాతన ధర్మం అంటే కేవలం ఏదో ప్రాచీన భారతీయ శాస్త్రాలు గొప్పేం కాదు. మనుషుల్ని హీనపరిచినటువంటి సనాతన ధర్మం అంటే హీనపరిచింది. మనుషుల్ని కొందరిని హీనపరిచినటువంటి ఈ సనాతన ధర్మంలో ఉంది. సమతా మార్గం కావాలా, సనాతన ధర్మం కావాలా అంటే సమతా మార్గమే కావాలి. అది ఆధునిక మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో సమానత, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మన రాజ్యాంగం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సనాతన ధర్మం లేదులాగా. ఏంటి సనాతన ధర్మం మాట్లాడేది? సనాతన ధర్మంలో అగ్ర కులస్తులు ఎక్కువ, తక్కువ అందరూ కూడా అధములు, తక్కువ కులస్తులు. వాళ్ళు అగ్ర కులస్తులు సేవలు చేయడం కోసమే. సమాజంలో అసమానతలు పెరుగుతాయి సనాతన ధర్మం వల్ల. ఇంకా అజ్ఞానం పెరుగుతుంది. సనాతన ధర్మం ఏదో మన ప్రాచీన మన సంస్కృతి చాలా గ్రేటు అని ఆలోచన లేకుండా కొంతమంది సనాతన ధర్మం మాట్లాడే మనుషులు ఉన్నారు భుజాన్ని వేసుకుని. అసలు సనాతన ధర్మం దిగిందంటే ఎవరైతే మా సనాతన ధర్మం గొంతులు ఎత్తి మాట్లాడుతున్నారో తెలిసి వస్తుంది. వాళ్ళకే తెలిసి వస్తుంది. వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళ కొమ్మ వాళ్ళే నరుక్కుంటారు. వాటన్నిటికి మించింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెక్యులర్ సోషలిస్ట్ అనేది ఉంది. అది చాలా గొప్పది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మన ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎవరికి ఇష్టం రిలీజియన్ వాళ్ళు రిలీజియన్ మతాన్ని ఎవరికి ఇష్టమైన మతాన్ని పాటించవచ్చు, వద్దంటే మారుకోవచ్చు. అంత సమానమే. నీ ఇష్టం మతం కావాలంటే ఉంచుకోలేదు, బయటపడు. మతం లేదనుకో చెప్పుకోవచ్చు. అది మనకు రాజ్యాంగబద్ధమని. సనాతన ధర్మంలో జరగదు. మనుధర్మశాస్త్రంలో కుదరదు. మనువాదాన్ని తీసుకొచ్చి మనుధర్మశాస్త్రం మనువాదం అంటారు. ఆ మనువాదం మనుషుల్ని అధములుగా చేస్తుంది. దాని యొక్క ఇదే మన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద అక్కడ ఉన్నటువంటి లాయరు, ఆ సుప్రీంకోర్టులో ఉండే న్యాయవాది రాకేష్ కిషోర్ బూటీసర్ కూడా ప్రయత్నం చేశాడు. ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి. అది ఏ సనాతన మనం చెప్పుకుని అది దాన్ని కాపాడాలి. ఏమిటో ఇంత ఏం లేదు. ఖజురాహో టెంపుల్లో, ఆ ఖజురాహో టెంపుల్లో ఆలయంలో విష్ణుమూర్తి ప్రతిమ ఒకదానికి విరిగింది. కొద్దిగా డ్యామేజ్. ఎప్పుడో పాతకాలంలో ఖజురాహో టెంపుల్ ఎప్పుడో పాత. ఆ విష్ణుమూర్తి ప్రతిమకు దెబ్బతింటే దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ వేసి మళ్ళీ విరిగిపోయిన ప్రతిమని సరిగ్గా చేయాలని ఆర్డర్ చేయాలన్నారు. దానికి మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, ఇదంతా పురావస్తు శాఖ వాళ్ళు చేయాల్సిన పని, సుప్రీంకోర్టుతో సంబంధం లేదు. పురావస్తు శాఖ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు, వాళ్ళు చేయాల్సిన సుప్రీంకోర్టు ఆర్డర్ చేయాల్సిన పని లేదని చెప్పారు. చెప్పితే ఇంకా పట్టుకు వేలాడుతున్నాడు ఈయన. ఎవరైనా రాకేష్ కిషోర్ అని ఆయన సనాతన వాదానికి ఆయనకి ప్రాతినిధ్యం ఇస్తున్నాడు. అక్కడ ఇంకా పట్టుకుంటే ఏమన్నాడు, నువ్వు అంత ఇదిగా విష్ణు మీద నీకు చాలా ఇదిగా ఉంటే అంత ఉంటే నువ్వు ఆయన్ని నువ్వు ధ్యానం చెయ్యి, ఆయన్నే దేవుడిని ప్రార్థించు, ఆ దేవుడిని ప్రార్థించుకో, నువ్వు చెయ్యి అని అవుతాం చూద్దాం, నువ్వు దేవుడిని ప్రార్థించని అన్నాడు. కొద్దిగా జోక్గా ఎదురుగా ఉండాడు కనుక నువ్వు ధ్యానంతో చెప్పి అన్నాడు. దాని ఇంకా రెచ్చిపోయి కోపం వచ్చి
ఆయన బూట్ తీసి విసిరి ఆయన అన్న మాట ఏమన్నాడంటే కథ యొక్క ఆయన అంతే దాని మీద తీసుకోవాల్సిందంటే పుట్టిన ఈవెంట్ అన్నాడైనా తను ఇచ్చాను సనాతన ధర్మ కా అపమాన్ నహి సహేగా హిందుస్థాన్ అంటే ఏంటంటే సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు అన్నాడు. ఎవరు ఇలా ఈ లాయరు. సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం ఏ అవమానం చేశాడు ఈయన? గవయ్య గారి అవమానం చేయలే. ఇది పురావస్తు శాఖ వాళ్ళు చూసుకోవాలి, సుప్రీంకోర్టు ఆర్డర్ చేసేది కాదు అని చెప్పాడు స్పష్టంగా. అది దాన్ని ఆయన రాకేష్ కిషోర్ గారు దీనికి సుప్రీంకోర్టు జడ్జి గారు పట్టించుకోలేదని సనాతన ధర్మ కా అపమాన్ నహీ సహేగా హిందుస్థాన్ అన్నాడు. సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు అన్నాడు అని బూటిసులు పెడుతాడు. అంటే అక్కడ ఉండేవాళ్ళు పట్టుకున్నారు, చేశారు. అంటే వీళ్ళు ఈ భారతదేశాన్ని మనువాదంతో ముందుకు తీసుకెళ్ళాలి, సెక్యులరిజంతో కాదు, మనుధర్మశాస్త్రం. ఇంతకు చెప్పుకున్న మనుధర్మశాస్త్రం అంటూ ఇది తిరోగమనవాదం, పురోగమనవాదం కాదు. సనాతన ధర్మం తిరోగమనవాదం, పురోగమనవాదం మన రాజ్యాంగం. సెక్యులర్ సోషల్ అనేది సోషలిస్టిక్ అనేది సభా అది పురోగమనవాదం. సనాతనవాదం తిరోగమనం, అంటే దేశాన్ని మళ్ళీ వెనక్కి పెట్టు అభ్యుదయం జరుగుతుంది. ఇక మనకి ఒక పక్కేమో మన ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశం 2047కి ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశం ఉండాలంటున్నాడు. అంటే అమెరికా, ఇంగ్లాండు వీటన్ని సరసన, ఆస్ట్రేలియా, కెనడా సరసన ఉండాలంటున్నాడు అగ్రదేశం. రెండో పక్క సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే 2047కి అది అగ్రదేశాల సరసన ఉంటున్నా భారతదేశం, లేకపోతే అనాది కాలంలో ఆదిమ మానవుడి సరసన ఉంటుందా? ఏది ప్రగతివాదం, ఏది పురోగమనవాదం? మనం ప్రగతివాదంలో ఉండాలి, పురోగమనవాదం ఉండాలి, అభ్యుదయవాదంలో ఉండాలి. సనాతన ధర్మం సమతా మార్గం కాదు. సనాతన ధర్మం సమాజంలో అసమానతలు పెంచేది, వ్యక్తుల్ని అగౌరవపరిచేది, మానవ విలువల్ని తగ్గించేది. ఎక్కడొక్కడ సనాతన ధర్మంలో పాదగా లేదు చెప్తే చెప్పచ్చు మామూలుగా, కానీ మొత్తాన్ని సరిగ్గా చూస్తే, సనాతన ధర్మాన్ని మొత్తం పరిశీలిస్తే, సనాతన ధర్మం చెప్పేదాన్ని తీసినట్లయితే మానవుల మధ్య అసమానతలే ఉంటాయి కానీ సమానత్వం ఉండదు. సనాతన ధర్మం మొత్తాన్ని మీరు తీసినట్లయితే ప్రాచీనత్వం అనేదే కానీ దేవుని మీదే ఉంటుంది. కానీ ఆ దేవుని బిడ్డలు ఇన్నెందుకు ఉన్న అసమానతలు? అందరూ దేవుని బిడ్డలు అయితే, సనాతన ధర్మంలో అది ప్రకారం అందరూ దేవుని బిడ్డలు అయినట్లయితే ఎందుకు ఇన్ని అసమానతలు ఉన్నాయి? ఎందుకు ఇది అగౌరవాలు జరుగుతున్నాయి? ఎందుకు ఆ సనాతన ధర్మంలో అంత ప్రగతి సాధించలేదు? ఇప్పుడు ఎందుకు మన భారతదేశం ఇప్పుడు ఎందుకు ప్రగతి సాధించింది? అవన్నీ పక్కన పెట్టబట్టే, సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం పక్కన పెట్టబట్టే, మళ్ళీ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెక్నాలజీ ఉండబట్టే, సాంకేతికత అభివృద్ధి చెంది, టెక్నాలజీ అభివృద్ధి చెంది మనం ముందుకు వెళ్తున్నాం. సనాతనవాదం పెట్టి కూర్చున్నట్లయితే ఈ సాంకేతిక ఉండేది కాదు. ఇంత ఇదిగా అభివృద్ధి ఇన్ని దేశాలతో మనకి మనం అది మూట కట్టుకుని ఇలాగ పెట్టుకుని మనం కూర్చునేవాళ్ళం. మన ఆ సనాతనవాదాన్ని పక్కన పెట్టాం కనుకే మనుషులందరూ సమానం అయ్యి మనుషులందరూ అభ్యుదయ పదాన్ని ముందుకు వెళుతున్నారు. సనాతనవాదం లేదా అభ్యుదయ పదాలు కొద్దిమంది వెళ్ళేవారు, చక్రాలు కొద్దిమందికి పురోగమన చక్రాలు వెనక్కి ఉండేవాళ్ళు. అంచేత సనాతన ధర్మం తిరోగమనవాదం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరైతే తెలియకుండా ఏదో గొప్పగా అనుకుంటున్నారో వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళు ఉన్న కొమ్మని వాళ్ళే దొరికినట్లు అవుతారు. అంటే సనాతన ధర్మం కాదు, సమతా ధర్మం కావాలి, అభ్యుదయ పదం కావాలి. అదే నాస్తికత కోరుతాను.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.